ఒకవేళ అమ్మ నీకు కనిపించినా నీకోసమే వెతుకుతున్నారు, రావద్దు అని చెప్పేలాంటి దానివి నువ్వు. వద్దులే తల్లి, నువ్వు అసలు మా వెంట రావక్కర్లేదు. నువ్వు రా తులసి. వెళ్ళొస్తాం మామయ్య. బాయ్ ప్రియా. బావా, నాకు చిన్న డౌట్ బావా. ఏంటి సమయ? అదే బావా, ముందు నీకు థ్రెట్ ఉందని వచ్చింది, తర్వాత తులసిని కిడ్నాప్ చేశారు. ఆదిత్య తులసిని విడిపించుకొచ్చాడు. ప్రతీకారంగా దుర్గమ్మనేమైనా కిడ్నాప్ చేసుంటారంటావా? తులసి, నువ్వా? రా, లోపలికి రా. వచ్చే టైం లేదు కానీ ఆంటీ, మీ ఇంటికి మా దుర్గమ్మ ఏమైనా వచ్చిందా? దుర్గమ్మ రాలేదే. సరే ఆంటీ. తులసి, అవును, దుర్గమ్మ కోసం వెతుకుతున్నావేంటి? పనుందిలే. ఏంటో చెప్పమ్మా. ఏంటి బాబు? మా అమ్మ ఏమైనా వచ్చిందా? రాలేదు బాబు. సరే అంకుల్. ఏమండి, ఇదిగో ఈ ఫోటోలో ఉన్నామని చూసారా? లేదండి, చూడలేదు. ఏంటి దుర్గమ్మ ఇది? నా మీద నీకెందుకు ఇంత కోపం? నన్ను సాధించడానికి అందరినీ ఇంత టెన్షన్ పెట్టాలా? ఎంతమందిని ఏడిపించాలా? నేను నీకేం ద్రోహం చేశాను దుర్గమ్మ? ఏదో నువ్వు ఛాలెంజ్ అంటే నేను ఛాలెంజ్ అంటాను గాని నీ మీద నాకు కోపం లేదు దుర్గమ్మ. ఎక్కడ నువ్వు దుర్గమ్మ? నాతో పందెవంటే సరే, మామయ్యతో కూడా పందెవా? ఇంత పంతం అవసరమా నీకు? నువ్వెదురుగా ఉంటేనే, గలగల మాట్లాడుతుంటేనే నిండుగా ఉంటుంది. అత్తయ్య, నువ్వు లేకపోతే అంతా వెరతిగా ఉంది. నువ్వు లేని లోటు ఎవరు నింపలేరు. పిల్లల్ని కన్నాం, అడ్డదిడ్డంగా పెంచగానే బాధ్యత అయిపోదు. అరే, మంచి మర్యాద, మాట్లాడే పద్ధతి నేర్పించాలయ్యా. బావగారు, ఏంటి మీరు అనేది? అనేదేంటి? నేననేది నీకు అర్థం కావట్లేదా?
నీ కూతురన్న మాటల మూలంగానే కదా దుర్గ వెళ్ళిపోయింది. అదేంటి బావగారు, అదన్న మాటకు చెల్లెమ్మ వెళ్ళడం ఏంటి? తను దగ్గరుండి జరిపించాల్సిన కార్యం మాకంత ధైర్యం చెప్పి తను వెళ్ళింది అంటే కారణం నా కూతురన్న మాటలకు కాదు, మీరే ఏదన్నా అన్నారేమో నా అనుమానం. మర్యాదగా మాట్లాడు, మేమనడం ఏంటి? ఏం బావగారు, ఎందుకు అనకూడదు? తనతో మీరేగా మీ ప్రయత్నం మీది మా ప్రయత్నం మాది అని అన్నారు. తనకే ఏదో అపనమ్మకం కలిగి వెళ్ళిందేమో. చాలే ఆపు, చాలే ఆపు. అది భయపడి వెళ్లే రకం కాదు. సార్, ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? కిడ్నాప్ చేసినట్టు ఏ ఇన్ఫర్మేషన్ తెలియలేదు సార్. మేడం గారు కనిపించకపోవడానికి వెనక ఎవరు ప్రమేయం లేదనిపిస్తుంది సార్. మరి తను ఎక్కడికి వెళ్ళినట్టు, ఎందుకు వెళ్ళినట్టు? వారు కావాలనే ఉద్దేశపూర్వకంగా కనపడకుండా ఉండాలనే వెళ్లారని మా ఎంక్వైరీలో తేలింది సార్. అంటే నా అనుమానం నిజమే అన్నమాట. సరే, మా ప్రయత్నం మేము చేస్తాం. మీరు ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే గ్యాదర్ చేయండి. అలాగే సార్. అత్త ఎలా ఉందో ఏంటో పాపం. నాకెందుకో భయంగా ఉంది బావగారు. ఒరే ప్రసాదు, దుర్గ లేకపోతే ఇల్లంతా చిన్నబోయినట్టుందిరా. ఎలాగైనా కాని త్వరగా దాని జాడ తెలుసుకుని ఇంటికి తీసుకురా అయ్యా. నేను అదే ప్రయత్నం చేస్తున్నాను కదా. ఈ ప్రయాణం ఆయన ప్రమాణాన్ని మార్చాలి. నువ్వా నేనా అనే పంతం నుంచి పక్కకు తప్పుకోవాలి. తులసిని అంతలా ప్రేమించి నా గుండెల నిండా నింపుకుని అసలు ఎలా అన్యాయం చేస్తానన్నా? నా ప్రేమకు నేనే ద్రోహం చేస్తానా? ఎవరి ప్రయత్నం ఎలా ఉన్నా చివరికి నేను చేసుకునేది తులసినే. వాడు నేను పెంచి పెద్ద చేసినవాడు. నన్ను నా ప్రమాణాలని పక్కన పెట్టి అమ్మ ముందు అబద్ధం ఆడాను, నేను తులసినే పెళ్లి చేసుకుంటాను, కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను అంటాడా? వాళ్ళిద్దరూ నాకు తెలియకుండా కాన్ఫరెన్స్ చేసి కాన్ఫిడెన్షియల్గా మాట్లాడుకుంటారా? వాడేంటో, వాడి కాన్ఫిడెంట్ లెవెల్ ఏంటో ఈ దెబ్బతో తెలిసి రావాలి. నా కడుపున పుట్టిన వాడికే అంత మొండితనం ఉంటే వాడికంటే 50 ఏళ్ల ముందు పుట్టిన నాకెంత ఉండాలి? మెట్టు దిగొస్తాడో లేదో తేల్చుకుంటాను. అమ్మా, తప్పయింది, నువ్వు చెప్పిన వాళ్ళ మెళ్ళలోనే తాళి కడతాను అని చేతిలో చెయ్యేసి ప్రమాణం చేసే వరకు తిరుగు ప్రయాణం ఉండదు. ఏంటి అడగాల్సింది నేను. ఎందుకు దొంగల అటు ఇటు చూస్తూ వస్తున్నావు? అసలు ఈ ఇల్లు ఎవరిది? నువ్వెందుకు లోపల నుంచి వస్తున్నావు? నన్ను చూసి ఉలికి పడాల్సిన అవసరం ఏంటి? లోపల ఎవరున్నారు? ఎవరుంటారు? ఆ ఇంటి వాళ్ళు ఉంటారు. అదే, ఎవరు ఆ ఇంటి వాళ్ళు? వాళ్ళతో నీకేం పని? లోపల దుర్గమ్మ గారు ఏమైనా ఉన్నారా? అదే ఉన్నారేమోనని వెతకడానికి వచ్చాను. లోపల వెతికేసి వస్తున్నాను. ఇక్కడ ఎందుకుంటారని వెతకడానికి వచ్చావు? ఉన్నారని నీకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఏం చేస్తున్నావే ఇక్కడ? ఇది ఈ ఇంట్లోంచి పిల్లిలా నక్కి నక్కి వస్తుంటే ఏంటి అని అడుగుతున్నా. పిల్లిలాగా నక్కి నక్కి చూస్తుందా? ఏంటి సంగతి వెంకటలక్ష్మి?
ఓ దుర్గమ్మని మీ గ్యాంగ్ అంతా కలిసి ఈ ఇంట్లో దాచారా? దాచడం ఏంటి? వెతుకుతూ వెతుకుతూ ఈ ఇంట్లో వెతికాను అంతే. నిన్ను నమ్మడానికి వీల్లేదు. నేను చూసొస్తాను, ఆగవే. చూడక దీని ఫ్రెండే చూడాలా? నమస్కారం సేట్ గారు. నమస్తే అమ్మా, కూర్చోమ్మా. ఏం లేదండి, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది కదా, తను ఎందుకు వచ్చింది? నెక్లెస్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చిందమ్మా. మీరు చూస్తారా లేటెస్ట్ మోడల్స్? సరే సరే, వద్దండి, నేను మళ్ళీ వస్తాను. మంచిది అమ్మా. ఏమే, మేమంతా దుర్గమ్మ కనబడట్లేదని టెన్షన్ పడి చేస్తుంటే నువ్వు నెక్లెస్ ఆర్డర్ ఇస్తావా? అంటే నీకేం టెన్షన్ లేదు కాబట్టి నీకు దుర్గమ్మ ఎక్కడుందో తెలుసు. చెప్పవే, చెప్పు. దుర్గమ్మ ఎక్కడుంది చెప్పు. నాకేం తెలీదు. నేను మీలాగే వెతుక్కుంటూ వచ్చాను. ఇటు వచ్చాక ఇది సేటు గారి ఇల్లని గుర్తుకొచ్చింది. ఎలాగో పెళ్ళుందని ఒక నెక్లెస్ ఆర్డర్ ఇచ్చాను అంతే. నిజంగా అంతేనా? నిజంగా అయినా అబద్ధంగా అయినా అంతే. వెళ్ళవే, వెళ్ళు. ఆ దుర్గమ్మ సంగతి తెలిసాక నీ సంగతి తెలుస్తాను. నువ్వు పద. అత్తయ్య గురించి ఏమైనా తెలిసిందా? ఏం తెలియలేదమ్మా. ఎరా, ఇంటికి రాకుండా ఇక్కడికి వచ్చామే? మీ అమ్మ ఏమైనా కనిపించిందా? అక్క కనిపించిందా ఆదిత్య? ఏది, ఎక్కడుంది దుర్గమ్మ? ఏమైంది? అత్తయ్య వస్తుందా? ఏమైంది బావా? సిటీ మొత్తం వెతికాము, ఎక్కడా కనిపించలేదు. పొద్దున ఎక్కడికి వెళ్ళిందో ఎలా ఉందో పొద్దుని తలుచుకుంటేనే బాధేస్తుంది. అంత బాధ దానివే అయితే మొదట్లోనే నా కూతుర్ని చేసుకో అని అడ్డుపడకుండా ఉండాల్సింది. అదేం అడ్డుపడలేదు. నేనే నా మేనకోడల్ని నా కొడుక్కిచ్చి చేసుకుంటాను అన్నాను. అది అడ్డుపడింది. అందుకే దుర్గ వెళ్ళిపోయిందన్నట్టుగా మాట్లాడతామేంటి? తన అంటే నేనే అన్నానురా ప్రసాదు, అంతే తప్ప నేనేం కావాలని అనడం లేదు. సరేలే, ఎవరి ఆశలు వాళ్ళకుంటాయి కదా. ఆశ కాదు, బంధం, రక్త సంబంధం. మీరు రావడం ఉంది చూడు, దాన్ని ఆశ అంటారు. అసలు ఇప్పుడు ఈ చర్చ అంతా ఎందుకు? అక్క ఎక్కడుందో ఏంటో వెతకడం అవసరం. ఎవరివి రక్త సంబంధాలు, ఎవరివి చుట్టరికాలు అన్నది కాదు కదా ఇక్కడ ప్రశ్న. అవును, అమ్మ ముఖ్యం. పెళ్లి ఎవరితోనైనా జరగని, కానీ అమ్మ ఉండాలి. అమ్మ కోసం నా ప్రాణం విలవిల్లాడుతుంది. అమ్మ తిరిగి వచ్చే వరకు ఎవరితోనూ నా పెళ్లి జరగదు. అలా అనకరా ఆదిత్య. నువ్వు ఎప్పుడు లక్ష్మిని పెళ్లి చేసుకుంటానంటే అప్పటికప్పుడు దుర్గ ఖచ్చితంగా తిరిగొస్తుంది. అంటే ఏంటి నువ్వనేది? అదే, లక్ష్మిని చేసుకుంటున్నాడని తెలిసినా దుర్గ వస్తుంది అన్నాను. అంతే. అంటే దుర్గమ్మకి తెలియడానికి తను ఎక్కడికి వెళ్ళిందో చెప్పి వెళ్ళిందా? వీళ్ళ పెళ్లి అని చెప్పి నువ్వు కబుర్ చేస్తావా? ఏంటే వెంకటలక్ష్మి, నువ్వు నగలు ఆర్డర్ చేసింది ఆ ధైర్యంతోనేనా? నేను అడిగితే నాకేం తెలీదు అన్నా?
ఇప్పుడు నీతో పెళ్లికి ఆదిత్య ఒప్పుకుంటే దుర్గమ్మ తిరిగి వస్తుంది అంటుంది. అంటే ఏంటి దాని అర్థం? ఖచ్చితంగా మీకు దుర్గమ్మ జాడ తెలిసే ఉంటుంది. చెప్పతయ్యా, మీరంతా కలిసి నాటకం ఆడుతున్నారా? దాన్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు, వాళ్లే తల వంచి నీ దగ్గరికి వస్తారని చెప్పి పంపించావా? చెప్పు, ఎక్కడికి పంపించావు? ఏంటయ్యా ప్రసాద్ ఇది? ఊరు మురిమి మంగళం మీద పడ్డట్టు ఇదంతా ఏంటి? ఇది నువ్వు నన్నంటారేంటి? నేనేదో అలా చేస్తే వస్తుందేమో అన్నానే కాని మీలాగా లోతుగా అర్థాలు వెతికేదాన్ని కాదు, మీ అంత తెలివైన దాన్ని కాదు. ఇదేమో సందు దొరికితే చాలు నన్ను ఇరికించాలని చూస్తుంది, నువ్వేమో దాని మాటలు విని నా గొంతు పెసకాలని చూస్తున్నావు. నేను చెప్పేది సత్యం. నాకు దుర్గజాడ తెలీదు, అది ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలీదు, ఎవరికి చెప్పి వెళ్ళిందో కూడా అంతకంటే తెలీదు. ఎవరికి చెప్పిందో అంటే ఎవరికో ఒకరికి చెప్పుంటుందా? ఏయ్, నువ్వు ఉండవే, నువ్వు మాటి మాటికి మధ్యలో అడ్డుపొలాలు వేకు. ఎవరికి చెప్పిందో అన్నానే కాని ఏమని చెప్పిందో అనలేదు కదా. ఏం సత్యవతి, నీకేమైనా తెలుసా? అయ్యో, నాకు తెలిస్తే నేనెందుకు కంగారు పడతాను? నాకేం చెప్పలేదు, నాకు తెలీదు. నిజం చెప్పత్తయ్యా, వీడి టెన్షన్ పడ్డం కాదు, వీడికంటే ఎక్కువ నేను టెన్షన్ పడుతున్నాను. నేను ఇంతవరకు దుర్గ కోసం ఎప్పుడు ఇంత టెన్షన్ పడలేదు. మొట్టమొదటిసారి జీవితంలో బాధపడుతున్నాను. మర్యాదగా చెప్పు, తర్వాత నీకు విషయం తెలిసే దాచావని తెలిస్తే అప్పుడు నీ గొంతు పిసికి చంపేస్తాను. మేనత్తవని కూడా చూడు, జాగ్రత్త. నువ్వు చంపు నరుకు, నాకైతే తెలీదయ్యా ప్రసాదు. సరే అయితే, ఎవరివి నాటకాలో, ఎవరికి తెలుసో ఎవరికి తెలీదో నేను మంగళగిరి వెళ్ళి చూసొస్తాను. దుర్గమ్మ గాని అక్కడుండాలి, అప్పుడుంటుంది నీకు. ఇప్పుడెందుకు మామయ్య, ఈ రాత్రి వరకు చూద్దాం. దుర్గమ్మ తిరిగి వస్తుంది అనే నమ్మకం నాకుంది. ఈ ఒక్క రాత్రి ఆగుదాం, రాకపోతే రేపు మనం అందరం కలిసి వెళ్దాం. సరే, నువ్వు చెప్పినట్టు చేద్దాం. రాదిత్య, ఏమండి, వదిన ఆచూకీ ఏమైనా తెలిసిందా? దుర్గమ్మ బంధువుల ఇళ్ళు, తెలిసిన వాళ్ళ అందరి ఇళ్ళు వెతుకు చూసాం, కానీ ఏ జాడలేదు ప్రియా. మరి ఏమైనట్టండి? వదిన అసలే ఆవేశపర్రాలు, కోపంలో ఏమైనా చేసుకుని ఉంటుందేమో. చచ్చ, అలాంటిదేం జరుగుండదు. ఒకవేళ నువ్వన్నట్టే జరుగుంటే ఇప్పటికే మా డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చుండేది కదా. అన్నయ్య పరిస్థితి తలుచుకుంటే నాకు భయంగా ఉందండి. తిండి నిద్ర లేకుండా వదిన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. వదిన లేకుండా అన్నయ్య ఏనాడు ఏం తినలేదు. వదిన బయటకు వెళ్ళినా వచ్చే వరకు వెయిట్ చేసేవాడు. ఇప్పుడు కూడా వదిన కోసం ఆలోచిస్తూ ఏమీ తినకుండా ఉండుంటాడు. అసలు ఈ మధ్య అన్నయ్య ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండట్లేదు. ఆ ఇంట్లో అంతమంది ఉన్నా వాళ్ళ కడుపులు నింపుకోవడమే కానీ అన్నయ్య ఆకలి గురించి పట్టించుకోరు. ఇదిగో, అన్నయ్యకి ఇది ఇచ్చిరండి. అవును, నువ్వు చెప్పింది నిజమే ప్రియా, అలాగే ఇచ్చొస్తాను. అన్నట్టు నువ్వు భోంచేసావా? నేను చేస్తానులే, ముందు మీరు వెళ్ళరండి. నువ్వు తింటానంటేనే నేను క్యారియర్ ఇచ్చొస్తాను. అబ్బా సాంబయ్య, ఇలా ఇవ్వు, నేను ఇచ్చేసి వస్తాను. మీరిద్దరూ భోజనం చేయండి, తినండి.
మామయ్య ఇలాగే ఉన్నారు? ఆదిత్య, మామయ్య భోంచేద్దాం రండి. వద్దమ్మా. మామయ్య, నువ్వు అన్నం తినడం మానేసినంత మాత్రాన దుర్గమ్మ తిరిగి రాదు కదా. తను ఎక్కడుందో తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఓపిక కావాలి కదా.